వీక్షకులకి నమస్కారం. లోగ్లోకి స్వాగతం. మా చిన్నప్పటి నుండి మహేష్ బాబుని హాలీవుడ్ హీరోలా ఉంటాడు అనుకునేవాళ్ళం. ఆఖరికి అలాంటి హాలీవుడ్ సినిమానే మహేష్ బాబుతో మన రాజమౌళి తీస్తున్నాడు. కనీ విని ఎరుగనంత బడ్జెట్ అంటున్నారు. లెక్కల బుక్కులు మనకు చూపించరు కాబట్టి ఎంతంటే అంతని మనం నమ్మేయాలి. మహేష్ వయసు నాకంటే 2 సంవత్సరాలు మాత్రమే తక్కువ అనేది గుర్తుకొచ్చినప్పుడు నేను కొంచెం గందరగోళానికి గురవుతాను. ఏంటంటే మరి అది దేవుడు మహేష్ బాబుకి ఇచ్చిన గిఫ్ట్. అది 60ల్లో కూడా మహేష్ బాబు ఇలాగే ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ముందు ముందు ఇంకా మంచి సాంకేతికత, వైద్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను చెప్పేది నిజమే అవుతుంది. ఇక విషయంలోకి వస్తే, సంక్రాంతికి గుంటూరు కారం వచ్చినప్పుడు హనుమాన్ సినిమా మీద అభిమానంతోనూ, దిల్ రాజు మీద కసితోనూ జనమంతా గుంటూరు కారాన్ని మోసుకెళ్లి నీళ్లలో నిమజ్జనం చేసి పడేశారు. అయితే ఎలాగోలా మహేష్ బాబు సినిమాను నీళ్లలోంచి లాక్కొచ్చి ఒడ్డున పడేశాడు. నిజానికైతే సినిమా ఎంటర్టైనింగ్ గానే ఉంది. అలాగే గతంలోని త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలు ఎలాగైతే సినిమా బాగుందా లేదా, బాలేదా, యావరేజ్గా ఉందా అనేది ప్రేక్షకుడు ఇతిమిద్దంగా తేల్చి చెప్పలేని విధంగా ఎలాగైతే గతంలోని ఆ 2 సినిమాలు ఉండేవో అదే పద్ధతిలోనే ఈ గుంటూరు కారం సినిమా కూడా ఉంది. గతంలో అతడు, కలేజా సినిమాల సంగతి చూస్తే, అతడు సినిమా మనం చూస్తుంటే గ్రాఫ్ చాలా హైకి వెళ్ళి మళ్ళీ టక్కున లోకి వచ్చేస్తూ ఉంటుంది. అలా ఆ సినిమా పైకి కిందకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మొత్తానికి బానే ఉంది అనిపిస్తుంది. ఇక కలేజా సినిమా థియేటర్లలో ఫ్లాప్, టీవీల్లో బంపర్ హిట్ అయ్యింది. కలేజా చూసి అయ్యో చాలా బాగుందిగా, జనమేంటి మోసేస్తున్నారు అని భీమవరం పద్మాలయ థియేటర్లో కూర్చుని ముచ్చటించుకున్న రోజు నాకింకా గుర్తున్నది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా సంగతి అంతే. రివ్యూవర్లు కూడా జన్మజన్మల పగ అన్నట్టు ప్రేక్షకుడితో కలిసిపోయి సినిమాను పాడే కట్టి మోసేశారు. కానీ ఇప్పుడు ఓటీటీలో చూస్తుంటే గుంటూరు కారం బాగానే ఉంది. ముఖ్యంగా మహేష్ యాక్టింగ్, డాన్సింగ్ అదరహో లెవెల్లో ఉన్నాయి. అలాగే శ్రీలీలది కూడా. చివరి పావుగంట సినిమాకు ప్రాణం. రాజమౌళి, మహేష్ బాబుల కాంబినేషన్లో మొదలవుతున్న ఈ హాలీవుడ్ స్థాయి సినిమా మీద జనానికి ఇంట్రెస్ట్ పోగొట్టేలా అయితే గుంటూరు కారం లేనే లేదు. సినిమా అయితే హిట్, మహేష్ బాబు బంపర్ హిట్. కాబట్టి రాజమౌళి టీం టెన్షన్ లేకుండా ముందుకు దూసుకుపోవచ్చు. కోట్ల రూపాయలు సినిమా మీద
కొమ్మరిం చెయ్యొచ్చు. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే.